పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని సుప్రీంకోర్టు చెప్పు తీసుకొని అంటే నేరుగా సుప్రీంకోర్టు జడ్జి గారు ఇంకొకరో చెప్పు తీసుకొని కొట్టరు. బట్ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తుత్తర తీరిపోయే విధంగా సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి పని చేసింది. జగన్కి ఆయువు పట్టే లేకుండా చేసేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది. అసలు ఇంతకీ సుప్రీంకోర్టులో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి అంతటి ఎర్రిపప్ప పని ఏమి చేశాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యే ఎంతటి రోగో, ఎంతటి చండాలుడో, ఎంతటి దుర్మార్గుడో, ఎంతటి నీచుడో, ఎంతటి నికృష్టుడో తన తల్లి చెల్లిని కూడా తన పార్టీ సోషల్ మీడియాతో విమర్శింప చేసినప్పుడే మనం చూసాం. తన చెల్లి పుట్టుకను అవమానించడం అంటే తన తల్లి క్యారెక్టర్ను అవమానించడం, రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మను అవమానించడం అనేది కూడా మర్చిపోయి వైసీపీ శ్రేణులు కూడా షర్మిల పుట్టుకనే అవమానించారు. నువ్వు రాజశేఖర్ రెడ్డికే పుట్టావా అని. అంటే ఎంతటి దుర్మార్గమైనటువంటి మాటలు అవి. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి చండాలాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అనేక మంది జైలుకి వెళ్తా ఉన్నారు. అనేక మంది బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుంటే అవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనేది మనందరికీ తెలుసు. వేలాది కోట్లను దోచుకున్నటువంటి అంశంలో ఒక్కొక్కడు బొక్కలోకి వెళ్తుంటే ఎప్పుడు జలగన్న పోతాడా అని రాష్ట్రంలో అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అందుకే ఇటీవల కాలంలో ఎప్పుడు లేని వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ప్రెస్ మీట్లు. కానీ ప్రెస్ అడిగేటువంటి మాటలకైతే సమాధానం ఈ పలికిమాలినటువంటి పోరంబోక వ్యక్తి చెప్పేటువంటి పరిస్థితులు లేడు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎవరి మీద అయ్యా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి ఒక కాలకేయ బృందం ఉంది ఈ రాష్ట్రంలో. ఉచ్చం నీచం మరిచి అత్యంత చండాలంగా ఎవరి గురించి అయినా సరే కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని, ఎవరిని పడితే వాళ్ళని కించపరిచే విధంగా పోస్టులు పెట్టడంతో పాటు కించపరిచే విధంగా మార్ఫింగులు కూడా తయారు చేసి విష ప్రచారం చేసి వాళ్ళ నైతిక స్థైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే గత 5 సంవత్సరాలుగా అత్యంత నీచంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో అత్యంత చండాలమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మహిళల మీద, అమరావతి మహిళా రైతుల మీద కూడా అత్యంత విషపు రాతలు జగన్మోహన్ రెడ్డి రాపించాడు. మనందరం చూసాము ఈ యొక్క భార్గవరెడ్డి ద్వారా. ఇతను ఒక కాలకేయ సైన్యాన్ని పెట్టుకొని అనధికారికంగా ప్రభుత్వం నుంచే వాళ్ళకు డబ్బు చెల్లించే విధంగా చేసి వాళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళల్ని, లేకపోతే నాయకుల యొక్క కుటుంబ సభ్యులని అసభ్యంగా, అత్యంత నీచంగా, చివరికి లోకేష్ అన్నని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళని కూడా అనేక మందిని, అంటే ఎవరైతే ఒక గట్టిగా ప్రశ్నిస్తారో, పోరాటం చేస్తారో వాళ్ళ మీద కూడా, రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మంది మీద కూడా విష ప్రచారాలు, అసత్య ప్రచారాలు, పోస్టులు, మార్ఫింగ్లు ఎన్నో చేసినటువంటి పరిస్థితి మనందరం చూసాం. అయితే సుప్రీంకోర్టుకు బెయిల్ కోసం పోయాడు ఈ యొక్క పోరంపోకు సజ్జల భార్గవ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు, కాలకేయ సైన్యాన్ని నడిపినటువంటి నికృష్టుడు. ఈ పదాలకి అతను అర్హుడే కదా. నేనేమన్నా తప్పుగా అతని గురించి ఏమన్నా మాట్లాడుతుంటే మీరు కూడా కామెంట్ పెట్టండి. వివేర్ నువ్వు అతని గురించి కొంచెం లైన్ దాటి మాట్లాడుతున్నావు. ఏం చండాల పనులు అతను చేసినవి. ఏ రోజైనా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మేము మాట్లాడడం కానీ, ఏ రోజైనా మార్ఫింగ్ చేయడం కానీ ఎప్పుడైనా మేము చేసామా? వీళ్ళ తప్పుల్ని, అవినీతిని ప్రశ్నించాం. వాళ్ళు ఎవరైనా లైను దాటి, పరిధి దాటి, రోజా లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు పరిధి దాటి మాట్లాడుతుంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి సమాధానాలు చెప్పాను తప్ప వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయలే. సరే, అవన్నీ పక్కన పెడదాం. సుప్రీంకోర్టుకు బెయిల్కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు మీరు ఏం చేశారో, మీరు ఏ పనులు చేశారో, ఏ రాతలు రాశారో మాకు తెలియదు అనుకుంటున్నారా? మేమేమీ చూడట్లేదు అనుకుంటున్నారా? మీరు చేసిన పని అత్యంత నీచం, నికృష్టం, పరమ దుర్మార్గం. సో కాబట్టి మేము మీకు బెయిల్ ఇవ్వటానికి, ముందస్తు బెయిల్ ఇవ్వటానికి సిద్ధంగా లేము అని సుప్రీంకోర్టు చెబుతూనే ఈ వ్యాఖ్యలు చేసిందంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థానమే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు యొక్క ప్రవర్తన మీద, అంటే తన విపరీత మనస్తత్వంతో ఏవైతే సోషల్ సైకోలను తయారు చేసి గత 5 సంవత్సరాల కాలకే సైన్యం ఏదైతే పనులు చేశారో వాటి మీద సుప్రీంకోర్టే విస్తుపోయింది. సుప్రీంకోర్టే తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంటే ఇప్పుడు ముందో వెనకో సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ తప్పదు, సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ తప్పదు. ఏది సోషల్ సైకోల విషయంలో, పోస్టుల విషయంలో, మార్ఫింగ్ల విషయంలో. అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదు ఈ విషయంలోనే కాదు. అంటే ఈ విషయంలో కాడా అంటే అవ్వచ్చు, అంతిమంగా ఇతను చెప్తేనే కదా అతను చేపించింది. అది చెప్తే ఇతను కూడా పోతాడు. దానికంటే ముందే మద్యం కుంభకోణం కేసులో పోయేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ అనేక మంది, అతను ఓఎస్డీ దాకా పోయారు. అతను ఓఎస్డీ పోయాడు లోపలికి. ఆల్రెడీ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు లోపల ఉన్నారు. సీఎం కార్యదర్శి కూడా ఉన్నారు లోపలే. ఇక నెక్స్ట్ స్టెప్ పోవాల్సింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఆల్రెడీ కసిరెడ్డి పోయాడు, బాలాజీ గోవింద్ అప్పు పోయాడు, జగన్మోహన్ రెడ్డి పార్ట్నర్. కాబట్టి ఇక నెక్స్ట్ మద్యం కేసులో పోబోయేది జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ మద్యం కేసులో ఢిల్లీకి సీఎంగా పనిచేసినటువంటి కేజ్రీవాల్ గారు గతంలో జైలుకి వెళ్ళారు.
అక్కడే ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి సత్యేంద్ర జైలుకి వెళ్ళాడు. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కుమార్తె కవిత గారు జైలుకి వెళ్ళారు. సరే, ఆవిడేదో ఇటీవల మళ్ళీ కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నట్టుంది. తండ్రితో డిఫర్ అయినటువంటి పరిస్థితులు కూడా మనందరం చూసాం. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. జలగన్న చేసినటువంటి తప్పుడు పనిని ఏకంగా సుప్రీంకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలతో ఖండించినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి సజ్జల జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి.